గూగుల్ మ్యాప్ పెట్టుకొని బండి తోలుతున్నప్పుడు ఒక్కోసారి ఎడ్జ్ దాకా వెళ్ళిపోవడం, లేకపోతే కాలువల్లో పడ్డం, కొండల మీద నుంచి కింద పడ్డం లాంటివి విన్నాం. కానీ ఫ్లైట్‌కి అట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓ పక్కన దానికి పైలట్టు, సహ పైలట్టు, ఆటో పైలట్టు ప్లస్ కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు సిస్టమాటిక్‌గా ఉంటది. అలాంటి సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఏ1479 విమానం. ఇది ఇప్పుడు ఎందుకు తేడా చేసిందనేది అర్థం కాకుండా ఉంది. డేంజర్ జోన్‌లోకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళింది. మొన్న జరిగినటువంటిది ఇది 22 తారీఖో, 23 తారీఖో జరిగిందట. ఇప్పుడు ఇది బయటకొచ్చింది. అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సినటువంటి విమానము రన్‌వే పై నుంచి పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకువెళ్ళడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అది గతంలో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్‌లోకి తీసుకెళ్ళిన కాందహార్ విమానం హైజాక్ లాంటి పరిణామం అనమాట. ఆ తర్వాతన మళ్ళీ అంటే సరిహద్దు దాటేసిందట. అయితే అక్కడ రాడార్ వ్యవస్థలు సక్రమంగా లేవు. లేదా అసలు రాడార్ వ్యవస్థే లేదో గాని పాకిస్తానోళ్ళు ఎలాంటి విధ్వంసం సృష్టించలేదు. ఆ విమానం ఇటుకి దాటి మళ్ళీ వెనక్కి రాగలిగింది. అసలు ఎందుకు గగనతలం దాటింది? పైలట్ తప్పు చేశాడా? విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న దాని మీదన ఇప్పుడు విచారణ చేస్తున్నారు.